సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఎస్ఎన్‌టి కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్ మనం 25థ్ మార్చ్ 2024 వరకు చెప్పుకున్నాం. ఈరోజు మనము 26థ్ మార్చ్ 2024 నుంచి 28థ్ మార్చ్ 2024 వరకి చెప్పుకుందాం. పెద్దగా కరెంట్ ఇష్యూస్ ఈ 3 రోజుల పాటు లేవని చెప్పాలి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కానీ, ఇతర వార్తా పత్రికల్లో కానీ కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ లేవు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అయితే ఈ ఐసీజీఎస్ సముద్ర పహేరాదార్ అని చెప్పేసి ఒకటి న్యూస్‌లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఐసీజీఎస్ సముద్ర పహేరాదార్ అనేది ఏమిటి అంటే, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి చెందినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది అడుగుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గివ్ మీ 1 సెకండ్. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి చెందినటువంటి ఒక కాలుష్య నియంత్రణ నౌక. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క పొల్యూషన్ కంట్రోల్ వెసెల్‌ని ఐసీజీఎస్ సముద్ర పహేరదార్ అని పిలుస్తున్నారు. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే, ఆసియన్ దేశాలకు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్‌ని కంట్రోల్ చేయటంలోకి సహాయం చేసే దాంట్లో భాగంగా ఒక 3 రోజుల పర్యటన కోసం ఇది మార్చి 25న ఫిలిప్పీన్స్‌లోని మనీలా బేకి చేరుకుంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలా బేకి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 'పునీత్ సాగర్ అభియాన్' అనే దాంట్లో పాల్గొనేందుకు ఈ నౌకలో 25 మంది నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కూడా వెళ్లారు. అంటే ఇదొక పర్పస్ మీద వెళ్తుంటే ఏషియన్ దేశాలకి సహాయం చేయడానికి ఈ పొల్యూషన్ కంట్రోల్ వెసెల్ వెళ్తుంటే, దీంట్లో పనిలో పనిగా ఒక 25 మెంబర్స్ ఎన్‌సీసీ మెంబర్స్ కూడా వెళ్లారు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 'పునీత్ సాగర్ అభియాన్' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు. సో, ఈ ఫ్యాక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. పహేరదార్ అనేది పొల్యూషన్ కంట్రోల్ వెసెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ దేశాలకు సహాయం చేయటం కోసం ఇది మార్చి 25న ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు బయలుదేరింది. దీంట్లో ఒక 25 మంది ఎన్‌సీసీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఎందుకు అంటే, పునీత్ సాగర్ అభియాన్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి. ఈ పునీత్ సాగర్ అభియాన్ అంటే ఏంటో చూద్దాం. ది నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ 22, 2022న న్యూఢిల్లీలో ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్లస్ తద్వారా స్వచ్ఛమైన నీటి వనరులను పొందేందుకు ఈ పునీత్ సాగర్ అభియాన్‌ని ప్రారంభించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అడుగుతారు. ఓకేనా? అయితే ఈ పునీత్ సాగర్ అభియాన్‌లో టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ కూడా భాగమే. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లేదా టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్, దీన్ని మీకు పీడీఎఫ్‌లో ఇన్సర్ట్ చేయలేదు. బట్ యూ ప్లీజ్ రిమెంబర్ టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ మూవ్‌మెంట్ టు కంట్రోల్ పొల్యూషన్ ప్లాస్టిక్ వేస్ట్. What is Tide Turner's Plastic Challenge program? It is the world's largest youth-led movement to reduce plastic waste. ప్లాస్టిక్ పొల్యూషన్‌ని లేదా ప్లాస్టిక్ వృధాను తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా యువకుల ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద మూవ్‌మెంట్‌ని టైడ్ టర్నర్స్ ప్రోగ్రామ్ అంటాము. ఇది యూఎన్‌ఈపీ ప్లస్, బాగా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యూఎన్‌ఈపీ ప్లస్ మన ఇండియాలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఇండియా అని ఒకటుంది. అది ప్లస్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా. ఈ 3 కలిసి 2019లో స్టార్ట్ చేశాయి. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. పునీత్ సాగర్ అభియాన్‌లో టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఈస్ పార్ట్. దీన్ని యుఎన్ఈపీ ప్లస్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఇండియా ప్లస్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియాలు 2019లో ప్రారంభించాయి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ లెడ్ ప్రోగ్రామ్ టు కంటైన్ ఆర్ రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా దీంట్లో భాగమే. హ్మ్. ఇండియాలో దాదాపు అప్పుడప్పుడు పేపర్‌లో చూస్తాం. యూత్ సముద్రాల బీచ్‌ల దగ్గర ఈ ప్లాస్టిక్‌ని తీసేస్తుంటారు. ఒక 5,00,000 మంది యూత్ ఇన్వాల్వ్ అయినారట. భారత్‌లో ఈ టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా. సో, మీకొక క్వెషన్ ఏంటి? ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటే అన్‌మ్యూట్ చేస్తున్నాను. నాయిస్ చేయకుండా సమాధానం చెప్పాలి. సో, పునీత్ సాగర్ అభియాన్‌కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది యునైటెడ్
సారీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్లస్ డబ్ల్యూహెచ్ఓల సంయుక్త సమావేశం. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ సార్. రాంగ్ సార్. ఏదేది స్టార్ట్ చేసింది దీన్ని? UNEP. యుఎన్ఈపి. ఎన్సిసి అండ్ UNEP plus NCC. రైట్. ఇది ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన నీటి వనరులను రూపొందించే లక్ష్యాన్ని కలిగి ఉంది. రైట్ ఆర్ రాంగ్? Right, sir. Right. రైట్. టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఇందులో భాగం. Right. Right, sir. Yes, sir. రైట్. Right, sir. ఇక్కడ ఏమంటున్నాము? తప్పు సమాధానాలను ఎంచుకోండి అంటున్నాం. ఏది One. ఎంచుకోవాలి అప్పుడు? E, sir. బి ఈజ్ ది ఆన్సర్. ఇప్పుడు తప్ప రైట్ అనేది కూడా చూడాలి. ఇంకా వచ్చేసిందిలే తెలిసిందిలే అని టక్కున క్లిక్ చేయకూడదు. సరే, తర్వాత ఒక రోడ్ న్యూస్ లో ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను, నాయిస్ ఉంది. అడిగినప్పుడు చెప్తారు. కానీ ఒక రోడ్ న్యూస్ లో ఉంది, నిమ్ము పదం దచ్చా రహదారి. నిమ్ము పదం దచ్చా రహదారి. సార్, రోడ్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు చెప్తున్నారు అంటే మనకు డిఫెన్స్ ఉంది. ఈ రోడ్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో కానీ, ప్లస్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కానీ ఏదైనా రోడ్ న్యూస్‌లో ఉందంటే అది మన దేశ సెక్యూరిటీకి సంబంధించిన అంశంగా భావించి మనం చదువుకోవాలి. ఈ నిమ్ము పదం దచ్చా రహదారి అనేది లడఖ్‌లో ఉందని గుర్తుపెట్టుకోండి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్మించిందని 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. క్లోజ్. దెన్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనే సంస్థ కూడా న్యూస్‌లో ఉంది. ఈ 3 రోజుల పాటు. ఎందుకు అంటే ఎయిర్ స్టాఫ్ చీఫ్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎవరు? విఆర్ చౌదరి. ఈయన మార్చి 26, 2024 దీన్ని సందర్శించారు. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ డాట్ గురించి కొన్ని బేసిక్స్ నేర్చుకుందాము. డాట్ అంటే 1984లో స్థాపించబడినటువంటి సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క ప్రధాన ఆర్&డి కేంద్రం ఇది. టెలికాం రంగంలో మన దేశంలో ఏదైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్&డి కేంద్రం ఉంది అంటే మీరు వెంటనే చెప్పాల్సింది డాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అని చెప్పాలి. ప్రధాన విధి ఏమిటంటే డిజిటల్ ఎక్స్చేంజెస్ యొక్క రూపకల్పన, అభివృద్ధి. అయితే డాట్‌కు యొక్క పరిధిని విస్తరించడం జరిగింది ఈ మధ్య కాలంలో. అదేమిటి అంటే ఇంటెలిజెంట్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి కూడా దీని పరిధిని విస్తరించడం జరిగింది. దీనికి ఢిల్లీ, బెంగుళూరు అండ్ కోల్కతాలో కార్యాలయాలున్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. డాట్ అనేది. ఓకేనా? ఇంతటితోటి మనకి కరెంట్ ఎస్ఎన్‌టి క్లోజ్ అయింది. ఈ 3 డేస్‌లో ఉన్నటువంటి కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ ఇవే. ఇప్పుడు మనం కోర్ ఎస్ఎన్‌టి టాపిక్స్ గురించి మాట్లాడదాం. యెస్టర్‌డే మనం కొన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు చేస్తున్నటువంటి ఆర్&డి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం మరికొన్ని డీఎస్‌టి పథకాల గురించి చూద్దాం. గివ్ మీ 1 సెకండ్.